flipping pages since I could remember. That told me I had to be within the lines of 2 degrees and 9 to 5. And I've been working after work since last September. Working after work, yeah. I stay up late on the weekdays. I never tell when we say. సో ఇప్పుడే దిగేము శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్ట్లో. నేనైతే ఫుల్ నిద్రపోయాను. అదే కాదు మమ్మీ అసలు ట్యాక్స్లకు రెస్పాన్స్ చేయట్లా. నేను సంజన మాట్లాడుకుంటా ఉన్నాము. అదే కదా నేనేం చేశానంటే ఫ్రంట్ సీట్ వచ్చింది కదా, శుభ్రం కాళ్ళు చాపేసి పెట్టేసి, ఫ్రంట్ కదా నాన్న విండో సీట్, ముందు సీట్లు ఏమి కాళ్ళు దానికి పెట్టేసి శుభ్రంగా ఎక్కిన దగ్గర నుంచి నిద్రపోయాను. అదే కదా నేనేమో 1 అవర్ తర్వాత పడుతున్నా. నేను 1 అవర్ కాదు కదా 1 మినిట్ కొంచెం. మీ అక్క చెల్లెలు మెసేజ్లు ఏమి చూడండి కూడా చూడాలి, లేచి నాకు ఇప్పుడు చూసా. సంజన మధ్యలో మమ్మీ పనుకొని ఉంది, సాయితే పనుకొని ఉందా అని అడిగింది, అని మమ్మీ పనుకొని ఉందా అని అడగలేదు. తెలుసు సంజన కాల్, అదే ఆల్రెడీ నీకు సంగతి తెలుసు. మమ్మీకి అయితే అక్కడ ఫుడ్ కూడా పెట్టారట మీకు బిజినెస్ క్లాస్లో. బుడ్డి జొన్న రవ్వ తోటి ఉప్మా చేశారు, బాగానే ఉంది. ఓకే క్యారెట్లు ఏమంటే స్నాక్స్ ఫోటో తీసాలే నీకు చూపిద్దాం. సరేమా సరే. ఇప్పుడైతే మా గేట్ని ఫైండ్ చేసుకోవాలి. టైం కూడా ఎక్కువ లేదు, సో ఫేస్ కూడా వాష్ చేసి. టైం ఇప్పుడు అంత అయింది 9:30 అంటే 1. పదండి 9:30 ఇక్కడ. పదండి సరే అయితే మళ్ళీ అది గేట్ ఫైండ్ చేయాలి, ఇక్కడ నుంచి చివరికి వాక్ చేయాలి. ఓకే లెట్స్ గో. ఇది మేము అక్కడ కొన్నాము ఇంటి దగ్గర ఉన్న బేకరీలో. ఇంటి దగ్గర ఉన్న ఎయిర్పోర్ట్లో బేకరీలో ఉంటే అప్పటి నుంచి తినలేదు. సో ఉంది తినేద్దాము మధ్యలో. అసలు ఇప్పుడు 30 మినిట్స్ వాక్ చేయాలి, ఎనర్జీ బిల్డ్ చేసుకోవాలి. శాండ్విచ్ పడేశాను, నాకు ఇచ్చారు, నేను తినలేదు. నాకు అట్లా ఫ్లైట్లో ఫుడ్ ఇచ్చారు, అదే సరిపోయింది. పైగా ఏంటంటే ఆ బ్రెడ్లు చల్లగా ఉంటాయి బుడ్డి, నువ్వు ఎక్కువసేపు ఉంచుకొని తినలేవు. అదేంది వేడివేడిగా ఉంటే తప్పితే. నేను ఈవెన్ వాళ్ళు ఇచ్చే బ్రెడ్ కూడా తినలేదు, ఒక చిన్న పీస్ తినేసి శుభ్రంగా తిన్నా. జొన్న రవ్వ సంథింగ్, ఆ రవ్వలతో కిచిడీ చేశారు, అదే ఉప్మాలాగా ఉడకపెట్టి పెట్టారు. కొంచెం వంకాయ వెజిటేబుల్స్ వేసి కర్రీ ఉంది, అది కూడా ఏంది స్మోక్డ్ కర్రీ, అట్లా పొయ్యిల మీద బొగ్గుల మీద చేసింది. దాని తర్వాత క్యారెట్లు, దాని తర్వాత సాలెడ్, దాని తర్వాత ఇంకోటి ఏదో రైస్ ఉంది, బాగుంది. యాక్చువల్లీ ఏంటంటే డాడీ ఏం తిన్నాను మనం తెలియదు, కానీ లౌంజ్కి వెళ్దాం అనుకున్నాము, కానీ టైం సరిపోలేదు అనమాట. ఎందుకంటే మాకు కనెక్టింగ్ ఫ్లైట్ 1.5 అవర్లో మళ్ళీ డిపార్ట్ అవ్వాలి. మేము ల్యాండ్ అయిన 1.5 అవర్లో, అండ్ ఆ 1.5 అవర్లో బోర్డింగ్ ఒక 40 మినిట్స్ ముందు స్టార్ట్ చేస్తారు. మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి వాక్ చేసాను సరిపోయింది. ఇప్పుడు 25 మినిట్స్ వాక్ ఉంది, అందుకని నేను చెప్పాను బుడ్డి తినేసేయి, మళ్ళీ ఆల్రెడీ అక్కడ పడేసాము ట్రాష్, మళ్ళీ ఇది కూడా పడేయాలి, తినేసేయి, మిగతాది పడేయచ్చు. ఇంకోటి కూడా ఏదో ఉంది, ఇంకా తినలేవురేమోలే. సరే తీసుకెళ్ళు, నీకు అలాగే చాలా లాంగ్ ఫ్లైట్ కదా, నీకు నచ్చింది అన్నావు కదా. ఓకే బుడ్డి, బుడ్డ పిల్లలు భలే తిరుగుతున్నారు అందరూ, భలే రెడీ అయ్యి. ఓకేనా? సో మేము లౌంజ్కి వెళ్ళి రావద్దు అనుకుంటే డాడీ వెళ్ళొచ్చాడు. అంత దూరం ఎక్కడ వాక్ చేసుకుంటాం అంటే పర్లేదు నేను వెళ్ళొస్తానన్నాడు. యా అక్కడ బేకరీలో తెచ్చామా. కాఫీ చాలా 2 క్యాపుచినో కాఫీసు, వెజీ శాండ్విచెస్. నాకు శాండ్విచ్ లేదు, మధ్యలో ఏం పెట్టారు, పెస్టో పెట్టారు. పెస్టో, దాని తర్వాత స్పీనచ్, క్యూకంబర్, ఏదో అట్లా పికల్స్ ఉన్నాయి అనుకుంటాం, కానీ చాలా హెవీగా ఉంటాయి అసలు శాండ్విచ్లు. ఇదిగో ఒకటి నేను ఇంకా తినలేదు, డాడీ బాగుంది. ఇదిగో నువ్వు తినొచ్చు, నేను హాఫ్ కట్ చేస్తాను. ఇప్పుడు తినేసి అయిపోయింది, అందుకే నువ్వు తినేసి. సరే ఓకే. ఇంకా ఎంతసేపు వాక్ చేయాలమా? ఆల్మోస్ట్ వచ్చేసేంలే. అవును అదే కదా. ఇక్కడ చూడండి జీ గేట్కి ఇదైంది ఎక్కువ యునైటెడ్ ఉన్నట్టుందమ్మా. యునైటెడ్ ఒక లౌంజ్ ఇక్కడ ఉంది, ఒక లౌంజ్ అక్కడ ఉంది.
డాడీ వాళ్ళు ఉన్నారు లౌంజ్లోకి, నేను చూసేసి వస్తాను అని చెప్పాడు. ఎందుకంటే టైం ఎక్కువ లేదు కదా, నేను వస్తే డిలే చేస్తాను డెఫినెట్గా వీడియో అది తీసుకొని. అవును, ఎక్కడికి పదా, టైం లేదు. డాడీ ఏమో నేను వాటర్ ఏమైనా ఉందో చూసి వస్తానని వెళ్ళాడు. కరెక్ట్ అయింది, అంతమంది ఉన్నారేంటి. అన్నీ ఈ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రాత్రి డిపార్ట్ అవుతాయి కదా, మా అందరూ ఒకేసారి వచ్చిన. మెయిన్ మాకు లౌంజ్లో కావాల్సిన వాటరు అది నేను చూసేసి వస్తానని చెప్పాను డాడీ. ఎందుకంటే మేము వెళ్తే డిలే అవ్విద్ది ఫస్ట్, అండ్ సెకండ్ థింగ్ ఏం ఫుడ్ కూడా అసలు ఫోటో తీస్తుంది కదా అని ఇలా సెట్ అయ్యాను. ఫోటో కానీ వీడియోలో అదే ఇప్పుడే చూసాను. సో ఇప్పుడు ఒక 25 minutes లో ఒక 20 minutes వాక్ చేసాము. నడిచాము ఎందుకంటే మధ్య మధ్యలో కాఫీ ఇప్పించారు. తర్వాత ఇంకో చోట వాటర్ తాగాము. ఈ ఏరియా మొత్తం ఇట్లా ఇంటర్నేషనల్ ఏరియా లాగుంది. అండ్ యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ లౌంజ్ ఉందన్నమాట, యునైటెడ్ పొలారస్ లౌంజ్. అది డాడీ ఒకసారి నేను వెళ్ళేసి చూసి వస్తాను. మాకు ఫుడ్ అసలు ఇప్పుడు ఏం వద్దు, ఎందుకంటే తిని ఫుల్ అయిపోయి ఉన్నాము. నేను కూడా ఏం తినలేదు, శాండ్విచ్ అనుకున్నా కానీ ఒక 2 bites తిన్నాను. యా, సో అసలు మేము అసలు రాము లోపలికి. నువ్వు వాటర్ ఉంటే చూసేసి రా ఒకసారి, వాటర్ ఉంటే తాగుదామని. ఎందుకంటే టైం కూడా లేదు ఇప్పుడు, ఇంకో 20 minutes బోర్డింగ్ ఎగ్జాక్ట్లీ. జనాలు బాగున్నారు అక్కడ, చాలా మంది ఉన్నారా, మనకి లాగా ఇండియాలో లాగున్నారా, ఎక్కువ మంది ఉన్నారు. ఇది నీకు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అన్నీ ఒకేసారి డిపార్ట్ అవుతాయి కదా నైట్, అందుకని అందరు ఒకే టైంలో ఉన్నారు. పదండి బుడ్డి వెళ్ళి కూర్చుందాం మళ్ళీ. డాడీ ఇప్పుడే లోపల. నేనైతే శుభ్రంగా ఫేస్ అయితే వాష్ చేసుకున్నా, కానీ ఎక్కువేమి అలసిపోయినట్టు ఏం లేదు. అక్కడ ఈవినింగే బయలుదేరాం కదా, మేము కావాలని లే ఓవర్స్ తక్కువ ఉన్న ఫ్లైట్ సెలెక్ట్ చేసాం. ఆల్మోస్ట్ బయలుదేరి కూడా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఎన్ని అవర్స్ అయింది బుడ్డి? 10 hours అయిపోయింది. నేను ఒక పాయింట్ చెప్తాను, నువ్వు ఒక పాయింట్ చెప్పు బుడ్డి. నాదేం చెప్పదలుచుకుంది నేను అన్నాను, మేము కావాలని లే ఓవర్స్ కూడా తక్కువ పెట్టుకున్నాం, ఎందుకంటే ఆల్రెడీ ఇంత లాంగ్ జర్నీ ఉంది, ఇంకా లే ఓవర్స్ పెట్టుకుంటే ఇంకా చాలా ఎక్కువ అయినా ఏదైనా చిన్న పిల్లలతోటి అట్లా ఉంటే ఇబ్బంది, కానీ మనకు ఓకే లేము. అవును కదా. సో యా, అందుకని ఇప్పుడైతే ఇంకా డాడీ ఇప్పుడే లోపలికి వెళ్ళున్నాడు. సో హోప్ఫుల్లీ వాటర్ బాటిల్స్ ఉంటే తెస్తానని చెప్పారు, లేకపోతే వాటర్ ఒకటే తెమ్మన్నాం. అది కూడా ఫ్లైట్ ఎక్కి కూర్చునే వరకు ఇంకో అట్లా ఏదైనా 1 hour పడుతుంది కదా, ఎందుకంటే వాళ్ళు బోర్డింగ్ స్టార్ట్ చేస్తాను. అది ఫ్లైట్ టేక్ ఆఫ్ అవి ఒక స్టేబుల్ అది ఆల్టిట్యూడ్ వచ్చే వరకు వాళ్ళు ఏం పెడతారు. వాటర్ ఉంది అనుకోండి, నేను బిజినెస్ క్లాస్ వాళ్ళకి అయితే పెడతారు. సో మమ్మీ వాళ్ళు తింటారు కానీ మమ్మీ వాళ్ళు తింటారు కానీ నేను తిన్నాను కాబట్టి నా కోసం వాటర్ కోసం డాడీ వెళ్ళాడు బేసిక్లీ. ఆల్రైట్, వచ్చినాక చూద్దాం అసలు తెచ్చేదో తాలేదో. ఈ లోపల సంజన అయితే ట్యాక్స్లు నేను సంజన మాట్లాడుతూ ఉన్నాం. మమ్మీ అసలు రెస్పాన్స్ అయ్యలేదు. మమ్మీ డాడీ ఇప్పుడు పొనుకొని ఉంటుంది. ఆల్రెడీ 1:30 అయ్యింది. అవును, 1:32 అవుతుందేమో. అవింది. ఒక గుడ్ థింగ్ ఏం నచ్చిందంటే నాకు ఎయిర్పోర్ట్లో ఆ ట్రైన్స్ బస్సులు మన సైడ్ లాగా లేవు. మన దగ్గర అయితే ట్రైన్ ఎక్కాలి, బస్ ఎక్కాలి, 10 టెర్మినల్ మారాలి, 10 buildings మారితే కానీ ఒక చోట. ఇదేంటంటే దూరం ఎక్కువ ఉన్నా కూడా ఒక కన్వీనియంట్గా అట్లా థాట్ఫుల్లీ ప్లాన్ లాగా అనిపిస్తుంది. ప్లేస్ ఎక్కువ ఉందిలే బుద్ధి, అందుకని అటు కట్టేసుకున్నారు. అవును, అంతే కదా. అవును. సరే అయితే డాడీ వచ్చినాక అసలు వాటర్ ఉందో లేదో కనుక్కుందాం. వచ్చామమ్మా, వాక్ చేసి ఇంకా 10 minutes ఉంది బోర్డింగ్కి. ఎక్కడ కూర్చుందాం బుద్ధి? ఇదేనా ఏ ఫ్లైట్? ఇదే అయి ఉంటుంది. ఇదే ఫ్లైట్ అయి ఉంటుంది. అదిగో అక్కడి నుంచి ఓపెన్ చేసి అటు ఎక్కుతాం. దాని లోపల నడిచి ఇంకో మైల్ నడవాలా. అది చూడండి, ఇది మొత్తం వాక్ చేయాలి. ఇదేలే, నాకు ఇది నచ్చింది. సీట్లు బాగా, సీటింగ్ అయినా అన్నీ ఒకే టైప్ ఆఫ్ చైర్స్ పెట్టారు, డిఫరెంట్ కలర్స్. కూర్చో హ్యాపీ. ఏంటి మా ఫ్లైట్లో ఇంతసేపు కూర్చోవాలి, మళ్ళీ ఇక్కడ కూడా కూర్చోవాలా? నేను పడుకుంటాను. ఆల్రైట్. ఇప్పుడు ఏంది ఇటంతా ఎక్కిస్తుంది ఉంటారు సామాన్ అన్నీ ఎక్కుంటాయి. ఓకే, ఫిక్స్ చేస్తా. పోయింది లాస్ట్ టైం ఏమైందంటే నేను అన్నీ అక్కడ మధ్యలో తీసుకున్నాను. దీంట్లో ఏముంది బుడ్డి? ఫుడ్ ఏం పెద్ద లేదు. ఫుడ్ ఏం లేదు, పెట్టేయచ్చు. ఆ కేక్ ఒకటే ఉంది నీదేదో. ఓ స్కోనా? ఇంకేం లేదు, మీ జస్ట్ నాప్కిన్స్ నీకు కావాలి గబక్కలు ఉంటే ఉంటాయి అంతే. ఇదిగో ఇది ఉంది. ఓకే, ఇంకంతే, ఇంకేం లేదు. డాడీ అంత బిజీగా ఏం ఇస్తున్నా డాడీ? ఇవి కూడా తినలేదా మీరు? మీకు ఇచ్చినవి ఏంటి తినలేదు మా? ఎక్కడ తినలేదు?
So we need your Savory passport a snacks. little bit to తినలేదు pay ఇట్స్ అంజనా వాళ్ళ ఆఫీస్ అదే అదే work, and we do not need to see your boarding pass or your phone, since we'll సో ఇప్పుడైతే బోర్డింగ్ స్టార్ట్ చేసాము అండ్ స్టార్ట్ చేసినప్పుడు అయితే నేను ఎకానమీలో ఉన్నాం కాబట్టి మమ్మీ వాళ్ళు నా కోసం వెయిట్ చేశారు అనమాట మేము అందరం కలిసి ఒకేసారి బోర్డ్ చేసాం సో ఎవరు వాళ్ళ సీట్స్కి వెళ్ళిపోయాము అండ్ యాక్చువల్లీ నాది ఒరిజినల్గా ఐఎల్ సీట్ అనమాట బట్ ఐఎల్ సీట్ తో పాటు నా పక్కన 2 సీట్స్ కూడా ఎంటీ ఉన్నాయి సో నాకు కైండ్ ఆఫ్ మై ఓన్ బిజినెస్ క్లాస్ దొరికింది ఈ ట్రిప్కి అండ్ ఇక్కడైతే మమ్మీ వాళ్ళ మెన్యూ సో వాళ్ళు బిజినెస్ క్లాస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి వాళ్ళ కావాల్సిన టైం ప్రకారము మీల్స్ ఆల్రెడీ సర్వ్ చేస్తారనమాట సో వాళ్ళకి ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు డిజర్ట్స్ ఫుడ్ డ్రింక్స్ అవన్నీ ఇస్తారు బట్ మాకు లైక్ ఎకానమీలో ఏంటంటే వాళ్ళు ఎప్పుడు పెడితే అప్పుడు తీసుకోవాలి మీల్ మధ్యలో మనకి ఏమన్నా ఫ్రూట్స్ అవి కావాలనుకున్నా వాళ్ళని అడిగినా వాళ్ళు ఫ్రూట్స్ డ్రింక్స్ అట్లా ఇస్తారు సో మేము ఆల్రెడీ ముందలే సెలెక్ట్ చేసి పెట్టుకున్నాము ఏషియన్ వెజిటేరియన్ మీల్ అని ఎందుకంటే మమ్మీ నేను యాక్చువల్లీ వెజిటేరియన్స్ అనమాట సో ఎస్పెషల్లీ ట్రావెల్ చేసేటప్పుడు వెజిటేరియన్ ఉంటే బాగుంటుందని అది సెలెక్ట్ చేసుకున్నాం మధ్యలో అయితే అది పెట్టేసి స్నాక్ టైం అప్పుడు ఇట్లా శాండ్విచ్ పెట్టారు సో దీని మధ్యలో లైక్ కొంచెం కూస్ అండ్ దెన్ ఆనియన్స్ అట్లా పెట్టి ఇది ఒక బార్ ఇచ్చారనమాట అండ్ దెన్ ఆల్సో దాంతో పాటు కావాల్సింటే వాటర్ లేకపోతే జ్యూస్ అట్లా నేను యూజువల్లీ అయితే జ్యూస్ అట్లా తాగుతాను అండ్ మమ్మీ వాళ్ళు అయితే వాళ్ళ సీట్లో వాళ్ళు కూర్చొని వాళ్ళు ఐ థింక్ ఎక్కువ టైం జస్ట్ పనుకున్నారు బికాజ్ చాలా అలసిపోయి ఉన్నాం కదా ఇంత లాంగ్ జర్నీలో సో వాళ్ళు ఎక్కువ టైం పనుకున్నారు బట్ మధ్యలో ఆకలి అయినప్పుడు లెగిసి మమ్మీ అయితే ఎక్కువ సూపే తీసుకుంది అనమాట సో సూప్ తాగుతా ఉంది అండ్ మేమైతే యూజువలీ ఎక్కువ మూవీస్ అట్లా కూడా ఏం చూడం ప్లేన్లో ఐ మీన్ చాలా ఆప్షన్స్ ఉంటాయి కావాలంటే చూడటానికి గేమ్స్ ఉంటాయి ఆడుకోవటానికి బట్ మేమైతే టిపికలీ ఎక్కువ అన్ని చూడకుండా జస్ట్ పనుకుంటాము ఎందుకంటే లాంగ్ జర్నీ దాని తర్వాత మళ్ళీ అక్కడి నుంచి హోటల్కి అది మొత్తం వెళ్ళి ఎక్కువ అలసిపోకూడదు అనుకొని పనుకుందామని డిసైడ్ అవ్వాము సో మమ్మీ వాళ్ళ సీట్ దగ్గర అయితే వాళ్ళన్నీ లైక్ డిఫరెంట్ థింగ్స్ పెట్టారు అనమాట లైక్ స్లిప్పర్స్ కావాలనుకుంటే పజామాస్ అన్ని ఇచ్చారు అండ్ దెన్ ఆల్సో వాళ్ళు కిట్ ఇస్తారు కదా ఆ కిట్లో మొత్తం లైక్ చాప్ స్టిక్ దాని తర్వాత ఫేస్ కేరు హ్యాండ్ లోషన్ అట్లా డిఫరెంట్ ఇయర్ బడ్స్ అన్నీ పెట్టున్నాయి సో ఇది వాళ్ళ మమ్మీ యాక్చువల్లీ మమ్మీనే కదా అక్కడ వీడియో తీసింది సో అందుకని తను టీవీ పైన ఎక్కువ ఫోకస్ చేసింది ఎందుకంటే మొత్తము జర్నీ వాటర్ పైనే ఉంది సో లైక్ కాలిఫోర్నియా నుంచి ఆస్ట్రేలియా అంటే పసిఫిక్ ఓషన్ కదా ఉంది మధ్యలో అప్పుడప్పుడు కొన్ని ఐలాండ్స్ కనిపించినాయి లైక్ హవాయి ఫీజీ అట్లా కనిపించినాయి కానీ చాలా జర్నీ మొత్తం వాటర్ పైనే ఉంది సో మేము యాక్చువల్లీ మెల్బర్న్ ఆస్ట్రేలియాకి వెళ్తున్నాం కాబట్టి అక్కడికి శాన్ ఫ్రాన్సిస్కో నుంచి చాలా లాంగ్ ఫ్లైట్ అనమాట సో మధ్యలో ఇట్లా టీవీ చూస్తా గేమ్స్ నేనైతే ఎక్కువ గేమ్స్ ఆడాను ఫ్లైట్లో డిఫరెంట్ లైక్ వర్డ్ గేమ్స్ మ్యాథ్ గేమ్స్ అట్లా ఉన్నాయి సో అవి ఆడాను సో యాక్చువల్ అయితే మీరు మా వీడియోస్ అన్ని ఫాలో అవుతా ఉంటే మీకు తెలిసి ఉంటుంది దాట్ మేము మెల్బర్న్ ఆస్ట్రేలియాకి ఎందుకు వెళ్తున్నామంటే వెకేషన్ కోసము అండ్ ఎస్పెషలీ సంజన రావట్లేదు అనమాట ఐ థింక్ దిస్ ఇస్ అవర్ ఫస్ట్ వెకేషన్ వేర్ లైక్ సంజన మాతో రాకుండా ఉండటం లాస్ట్ ఇయర్ అయితే మేము ఇండియా వెళ్ళొచ్చాము అండ్ అప్పుడు ఏంటంటే మేము నలుగురిమి కలిసి ఇండియా వెళ్ళినా కూడా నేను డాడీ ముందలు వచ్చాము అనమాట ఎందుకంటే నాకు కొంచెం వర్క్ అది ముందలే స్టార్ట్ అవుతుంది ఇంటర్న్షిప్ ముందర స్టార్ట్ అవుతుంది అని మేమిద్దరం ఫస్ట్ వచ్చేసాము సో మమ్మీ సంజన ఉన్నారు కానీ ఎప్పుడు మేము సంజనాన్ని ఒకదాన్ని ఒక చోట పెట్టి లేకపోతే నేను ఒకదాన్ని ఒక చోట ఉండి లైక్ మమ్మీ డాడీ ఇంకొక పర్సన్ లైక్ నేను సంజన అట్లా లేమన్నమాట సో ఇదే మా ఫస్ట్ టైం అది చేయటము అండ్ సంజన పిహెచ్డి చేస్తుంది కాబట్టి ఆల్రెడీ యుఎస్లో కాలేజెస్ స్టార్ట్ అయిపోయినాయి సో తనకు కుదరదు అనమాట రావటానికి అందుకని తను అక్కడే ఉంటా తను వర్క్ స్టడీస్ అది మొత్తం చేస్తుంది ఎందుకంటే తను పిహెచ్డీలో అంటే చాలా వర్క్ ఉంటుంది రీసెర్చ్ పేపర్స్ రాయటము ఇంకా మీకు తెలుసు కదా పిహెచ్డీ అంటేనే చాలా వర్క్ ఉంటుంది సో తను అది చేసుకుంటా ప్లస్ దాంతో పాటు తను మొత్తం లైక్ మా హౌస్లో ఏమన్నా మెయిల్ వచ్చినా తనే చెక్ చేస్తుంది ట్రాష్ లైక్ లోపలికి బయటికి తీసుకెళ్ళటం మొత్తం తనే టేక్ కేర్ చేస్తుంది అనమాట యాక్చువల్లీ తను స్టే చేసేదేమో మా నేబర్ వాళ్ళ హౌస్లో
మా నeighborhoodలోనే సుధా ఆంటీ అని ఒకళ్ళు ఉంటారనమాట. సో వాళ్ళ హౌస్లోనే స్టే చేస్తుంది. బట్ లైక్ తనకి ఏమన్నా ఇంట్లో అవసరమైన లేకపోతే ఏమన్నా ఇంట్లో పని ఉన్నా కూడా తనే చూసుకుంటుంది అనమాట. అండ్ నేను మమ్మీ డాడీ అయితే ఆస్ట్రేలియాలో వస్తున్నాము. సో అట్లా సంజన మాతో పాటు రాలేదు. సో ఈ వీడియోస్ ఈ వీడియోస్ అన్ని కొంచెం డిఫరెంట్ ఉంటాయి, ఎందుకంటే మేము ముగ్గురు ఒక చోట, సంజన ఒక చోట అట్లా ఉంటుంది కదా. సో అందుకని సంజనాని మేము ఆ రోజు మేము బయలుదేరే రోజు తన్ని తన స్టఫ్ మొత్తము సుధా ఆంటీ వాళ్ళ ఇంట్లో పెట్టేసి మళ్ళీ మేము నలుగురం కలిసి రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ లంచ్ పికప్ చేసుకొని సంజన డైరెక్ట్గా రెస్టారెంట్ నుంచి కాలేజ్కి బయలుదేరింది. మేము ముగ్గురమేమో రెస్టారెంట్ నుంచి అక్కడికి ఎయిర్పోర్ట్కి వెళ్ళాము. మమ్మీ డాడీ ఏమో రెస్టారెంట్ నుంచి లైక్ రెస్టారెంట్కి ఊబర్ వేసుకొని నేను కూడా ఆ ఊబర్ ఎక్కేసి అప్పుడు మేము అందరం కలిసి ఎయిర్పోర్ట్కి వెళ్ళాము అనమాట. సో అట్లా ప్లాన్ చేసుకున్నాము. అండ్ ఆ లోపల ఏమవుతుందంటే వీడియోలో మీరు అందరు చూస్తూ ఉన్నారు కదా, నైట్ అయ్యి ఒక రౌండ్ డిన్నర్ అయిపోయింది, మధ్యలో స్నాక్ అయిపోయింది, దాని తర్వాత ఇప్పుడేమో టీ టైం కోసం మమ్మీ ఏమో హాట్ వాటర్ తెప్పించుకుంది అనమాట. ఎందుకంటే ఫ్లైట్స్లో మమ్మీ లైక్ కాఫీ అండ్ టీ కంటే ఎక్కువ హాట్ వాటర్ అది ప్రిఫర్ చేసిద్ది. బికాజ్ కాఫీ అదైతే డీహైడ్రేట్ అవ్విద్ది కదా, బట్ టీ అయితే అదే హాట్ వాటర్ అయితే హైడ్రేట్ చేసిద్ది అందుకని. అండ్ యాక్చువల్లీ అయితే ఈ ఫ్లైట్ మొత్తం నైట్ టైం కదా, సో పనుకొని ఉండేసాము. అండ్ ఈ ఫ్లైట్లో ఏంటంటే మామూలుగా షేడ్స్ ఉంటాయి కదా కొన్ని ఫ్లైట్స్లో, ఇట్లా షేడ్స్ లేకుండా విండోకి బటన్స్ ఉన్నాయి అనమాట. సో మనము లైట్ కంట్రోల్ చేయొచ్చు, కొంచెం లైట్ కావాలంటే అది చేయొచ్చు, కాదు ఎక్కువ డార్క్ కావాలనుకున్నా అది కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. సో అట్లా మొత్తం నేను ఎక్కువసేపు అయితే డార్కే పెట్టాను, ఎందుకంటే పనుకోవటానికి కంఫర్టబుల్ ఉంటుందని. అండ్ ఆ మధ్యలో మళ్ళీ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తెచ్చారు. నేను చెప్పాను కదా ఇంత ముందర మేము ఏషియన్ వెజిటేరియన్ మీల్ సెలెక్ట్ చేసుకున్నామని. మా ముగ్గురు టికెట్స్ మేము బుక్ చేసుకున్నప్పుడు అదే సెలెక్ట్ చేసాం అనమాట. మమ్మీ వాళ్ళు బిజినెస్ క్లాస్లో ఉన్నారు కాబట్టి అది వాళ్ళకి నచ్చకపోయినా వాళ్ళు వేరే తీసుకోవచ్చు, బట్ మేము ముగ్గురు అదే మీల్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ముగ్గురికి సేమ్ ఫుడ్ పెట్టారు.